హలో గైస్! 'రాజాసాబ్' మూవీ నుంచి మనకి ఒక 2.0 ట్రైలర్ అయితే అప్డేట్ ఇచ్చారు. సో, నేనైతే ట్రైలర్ జూసా. ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది మనం డిస్కస్ జేసుకుందాం. ఫస్ట్ డిస్కస్ జేసుకోవడానికి ముందల మీతో నేను ఒక చిన్న విషయం మాట్లాడతా. మన వీడియో అయితే నీ వరకు వస్తుంది. వస్తున్నప్పుడు నువ్వు మన ఛానెల్ గాని సబ్స్క్రైబ్ జేసుకోకపోతే సబ్స్క్రైబ్ జేసుకో. వీడియోని గూడా లైక్ చేసుకో. ఎందుకంటే మన ఛానెల్‌కి రీచ్ ఉంటే మీకు గూడా అప్డేట్ అనేది వస్తది ఫాస్ట్‌గా. సో, ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే లైక్ జేసి పెట్టుకో. అండ్ సబ్స్క్రైబ్ జేసి పెట్టు. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ బటన్ ఉంటది. అది కూడా ఆన్ చేసి పెట్టుకో. ఎందుకంటే నేను ఎమ్మటే ఎలాంటిది అప్డేట్ ఇచ్చినప్పుడు నీ ఫోన్‌కి నోటిఫికేషన్ వచ్చేస్తది. సో, మనం లేట్ చేయకుండా ట్రైలర్ ఎలా ఉంది ఏంటన్నది మనం మాట్లాడుకుందాం. భయ్యా లిటరల్లీ చెప్పాలంటే ఫస్ట్ ట్రైలర్ కన్నా ఈ ట్రైలర్ అయితే గూస్ బంప్స్ అని చెప్పుకోవాలి నేనైతే. సో, మీకెలా అనిపించింది ఏంటంటే మీకు గూడా బాగానే ఉందనిపిస్తుంది నాకు గూడా. లిటరల్లీ అస్సలా లుక్స్ గాని వింటేజ్ లుక్స్ అని చెప్పుకోవాలి నాకైతే. నిజంగా మారుతి అన్న చెప్పిన మాటలకి హ్యాట్స్ ఆఫ్. ఆ సాంగ్స్ చూసినప్పుడు లుక్స్ అయన్నీ ట్రోల్ చేశారు గానీ కొంతమంది. ఇప్పుడు ఈ ట్రైలర్ 2.0 ట్రైలర్ చూసిన తర్వాత అబ్బా! అందరూ పిచ్చ పీక్స్‌లోకెళ్ళిపోయారు నాకు తెలిసినంత వరకు. మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. మీకు గూడా నచ్చేసి ఉంటది. ఆ 'రెబెల్' ఫ్యాన్స్ అందరికి నచ్చే ఉంటది. నాకు నచ్చింది ట్రైలర్ అయితే. అండ్ ట్రైలర్ విషయానికొస్తే అసలా విఎఫ్ఎక్స్ లిటరల్లీ అంటే ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత దాంట్లో కొంతమంది విఎఫ్ఎక్స్ బాలేదు అయన్నీ. ట్రైలర్ 2.0లో చూసుకుంటే ట్రైలర్ అసలా ఆ విఎఫ్ఎక్స్ గాని, ఆ లుక్స్ గాని, ఎనకాల బీజీఎం బ్యాక్‌గ్రౌండ్ గాని అబ్బో! పిచ్చి పడేసారు భయ్యా. చెప్పుకోవాలంటే లిటరల్లీ నాకైతే అనిపిచ్చింది. ఇదొక హర్రర్ మూవీ గాబట్టి సూపర్ ఉందనే చెప్పుకోవాలి. అండ్ కామెడీ యాడ్ చేసి పెట్టారు. ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ సీన్స్ అన్ని యాడ్ చేసి పెట్టారు 'ప్రభాస్' గారికి. ఇదంతా ఒక నాయనమ్మ మనవడికి నడిచే కథలా అనిపిస్తుంది నాకైతే. చెప్పాడు గూడా ఆల్రెడీ రిలీజ్ ఈవెంట్‌లో. అండ్ అది తెలుసుకోపోతే ఆ ఈవెంట్‌లో ఏం జరిగిందో తెలుసుకో భయ్యా. అండ్ ఇంకోటి అసలు ఆ డైనోసార్‌తో కొట్టుకోవడం ఏంటి భయ్యా? ఆ డైనోసార్‌నే అసలా క్రొక్కడైల్‌తో ఫైట్ ఏంటి నాకు అర్థం కాలా. అసలు క్రొక్కడైల్ అయితే చచ్చిపోయింది ఆ నీళ్ళలో నాకైతే. మీకేమనిపించిందో గాని దాన్ని చంపేయడం ఏంటి భయ్యా నాకు అర్థం కాల. అండ్ అబ్బా! ఆ చైన్ లాగే సీన్ ఉంది భయ్యా ట్రైలర్‌లో. అబ్బా! అబ్బా! ఎలా భయ్యా? మారుతి గారు అసల నిజంగా చెప్పారు. చాలా కంటెంట్ ఉందని జెప్పారు. నిజంగా ఈ ట్రైలర్ జూసిన తర్వాత అబ్బో! ఆ ట్రైలర్ అయితే 3 మినిట్స్ పెట్టారు. మూవీ అయితే మూవీ లిటరల్లీ చెప్పాలంటే 3 అవర్స్ 10 మినిట్స్ చెప్పారు భయ్యా. అసలు దాంట్లో అంత కంటెంట్ ఉంది గాబట్టి ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే చాలా కంటెంట్ ఉంది దీంట్లో. ఆ హర్రరు, ఫ్యామిలీ, లవ్ ట్రాక్ ఇయన్నీ నడుస్తాయి అనిపిస్తుంది మూవీలో. ఈ ట్రైలర్‌లో గూడా అలాగే ఉంది. అండ్ మూవీ గూడా అట్టాగే 3 అవర్స్ యాడ్ చేసి పెట్టాడు. మన మారుతి అన్న. అండ్ తమనన్నకి థాంక్స్ అనే చెప్పుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయంతా ఓకే. బానే ఉంది. అండ్ లుక్స్ చూసుకుంటే లుక్స్ గూడా ఓకే. బానే ఉంది. అండ్ మీకొక మంచి విషయం చెప్పాలేంటంటే, జాన్ ఫస్ట్‌కి మన తెలిసిందేగా 'స్పిరిట్' ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తుంది. చూద్దాం సందీప్ రెడ్డి వంగ అన్న ఏమన్నా ప్లాన్ చేసాడేమో. అంటే ఎలాంటి లుక్స్ ప్లాన్ చేసాడో మీకే తెలుసు. ఎందుకంటే ఆయన ఒక లుక్ పెట్టుకున్నాడంటే అదే లుక్ ఫ్యాన్‌కి గూడా అండ్ హీరోకి ఉంటదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే తెలిసిందేగా ఇది 'యానిమల్' మూవీలో రణ్వీర్ అన్నకి యాడ్ చేసి పెట్టారు కాబట్టి. సో, అదంతా మనకి వేరే విషయం. సంక్రాంతికి మూవీ వచ్చేస్తుంది భయ్యా జాన్ 9థ్. అండ్ లిటరల్లీ లాస్ట్ అసలా లాస్ట్ షాట్ చూసుకోవాలి. ఈ జోకర్ గెటప్ ఎక్కడ చూసామండి మనం? 'చక్రం' మూవీలో చూసుంటాం. 'చక్రం' మూవీలో ఆ జోకర్ గెటప్ చూసుంటాం. అందరూ ట్రోల్ చేసుంటారు నాకు తెలిసి ఆ జోకర్ గెటప్‌కి. అదే గెటప్ ఇప్పుడు లాస్ట్ షాట్ చూసుంటే నువ్వు ఖచ్చితంగా గూస్ బంప్స్ ఫీల్ అయ్యి ఉంటావు. కమ్‌బ్యాక్ అంటే కమ్‌బ్యాక్ కాదు. అది మైండ్‌లో పెట్టుకున్నట్టున్నాడు.
ఆ మారుతి అన్న పెట్టుకున్నాడు, ప్రభాస్ అన్న పెట్టుకున్నాడు నాకైతే తెలీదు గానీ, లిటరల్లీ అసలా పిచ్చ నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి ఆ లుక్ చూడంగానే. మీకెలా అనిపించిందో నాకు తెలీదు గానీ, నాకైతే లిటరల్ అసల పిచ్చ పీక్స్‌లోకెళ్ళిపోయా. ఆ కంటెంట్ అనేది ఇలా ఉంటదా అని నేను మారుతి అన్న నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నా. అండ్ చూద్దాం. ఆ మూవీ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దాంట్లో చాలా కంటెంట్ మ్యాటర్ ఉందని. మీకేమనిపిస్తుందంటే పక్కా బ్లాక్ బస్టర్ అయిపోతదని నేను అనుకుంటున్నా. లుక్స్ బాగున్నాయి. ట్రైలర్ బాగుంది. 2.0 ట్రైలర్. 'ది రాజా సాబ్' అందరూ హీరో, హీరోయిన్‌లు ముగ్గురు పెట్టాడు. అది చూద్దాం లాస్ట్‌లో ఒక సాంగ్‌కి మొత్తం పిచ్చ పీక్స్‌కెళ్ళిపోతా అని చెప్పాడు మరి మారుతి అన్న. చూద్దాం ఎలా ఉండబోతుంది. అండ్ స్పిరిట్ అంటే ఇప్పుడు 'ప్రభాస్' అన్న డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఫ్యాన్స్‌కి ఎంజాయ్ చేపిద్దాం అని చెప్పి అలాంటివి చేస్తున్నాడు ఫ్యాన్స్ కోసం. లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. అండ్ 'రాజా సాబ్' తర్వాత అండ్ ముందల 'సలార్' చేశాడు, 'కల్కి' చేశాడు. అండ్ దాని తర్వాత చాలా 'ఆదిపురుష్' ఇయన్నీ అసల తెలుసుకుంటే అసల నార్మల్ ఎన్ని అలాంటి క్యారెక్టర్స్‌ని అతన్ని డెవలప్‌మెంట్ చేసుకుంటూ ఓన్లీ ఫ్యాన్స్ కోసం. అసలు 'ప్రభాస్' అన్నకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. లిటరల్లీ సూపర్. ఆ స్పీచ్‌లోనే తెలిసిపోతుంది. అందరూ 'ఎస్‌కే' అన్న అందరూ 'మారుతి' అన్న పిచ్చ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ట్రైలర్ అయితే బావుంది. చూద్దాం. జాన్ 9థ్ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ వీడియోని నువ్వు లాస్ట్ వరకు చూసుంటే లైక్ చేసుకో అంతే. సబ్స్క్రైబ్ చేసుకుంటావా? నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ నుంచి. ఓకేనా? ఇంకేంటి మరి? టాటా సీ యూ. బాయ్.